switching your mindset from I can't to I will learn is life changing. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉండే స్టేజ్ వచ్చేసింది. ఆల్రెడీ డిసెంబర్, మేలో ప్రిలిమ్స్. ఆల్ ది బెస్ట్. రోజు కష్టపడండి, వర్క్ హార్డ్ చేయండి. టెస్ట్ సిరీస్ రాయంగానే కాదు, అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి మీరు అనాలిసిస్ చేసుకోవాలి ప్రతి ఒక్క టెస్ట్ తర్వాత. ఈవెన్ ఇఫ్ యూఆర్ గివింగ్ అటెంప్ట్ ఫర్ 10 క్వశ్చన్స్ అయినా ఆ 10 క్వశ్చన్స్ మనం ఎట్లా చేసినాము, మనం ఓకే సగం నాలెడ్జ్ తో చేసినామా, మొత్తం ఆ టాపిక్ మొత్తం తెలిసి 100% తెలిసి చేసినామా అనే అనాలిసిస్ ఉండాలి మీకు. డోంట్ వరీ అబౌట్ మార్క్స్ అనేది తక్కువ ఎక్కువ వస్తాయి, కానీ అనాలిసిస్ ఉంటేనే మీరు ప్రిలిమ్స్ లో టెన్షన్ పడరు అనమాట. ఓకే, లెట్ స్టార్ట్. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ తర్వాత మనకి ప్లేట్ టెక్టానిక్స్. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ వచ్చినాక ఈ ప్లేట్ టెక్టానిక్స్ ఫైనల్ థియరీ అనమాట. దీని వల్ల మనకి ఇప్పుడు ప్రెసెంట్ కాంటినెంట్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంటినెంట్స్ ఇంకా ఓషన్స్ మనకు తెలిసింది. మెకెన్జీ, పార్కర్ ఇంకా మార్గన్ ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేసిన తర్వాత, ఇండిపెండెంట్ గా స్టడీస్ చేసిన తర్వాత ఓకే సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతుంది కరెక్టే, కాకపోతే ప్రతి ఒక్క దానికి లిథోస్ఫియర్ మనం క్రస్ట్ చదువుకున్నాం కదా లేయర్స్, అక్కడ లిథోస్ఫియర్ అనే లేయర్ క్రస్ట్ ఇంకా అప్పర్ మ్యాంటిల్ కలిపి మనం లిథోస్ఫియర్ అనుకున్నాం. అవి ప్లేట్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. ప్లేట్స్ లాగా ఏస్థెనోస్ఫియర్ మీద డ్రిఫ్ట్ అవుతున్నాయి అని చెప్పినారు. ఆ ప్లేట్స్ అనేటివి డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఒక దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి, ఒక దగ్గర డైవర్జ్ అవుతున్నాయి. అందుకే డ్రిఫ్టింగ్ అనేది ఉందని చెప్పేసి వీళ్ళు ప్లేట్ టెక్టానిక్స్ ఇచ్చినారు. ఈ ప్లేట్స్ ఏం చెప్తుంది అంటే, ఇది ఎర్త్ లిథోస్ఫియర్ క్రస్టింగ్ అప్పర్ మ్యాంటిల్, అది రిజిడ్ పోర్షన్ అనమాట. ప్లేట్స్ లాగా డివైడ్ అయ్యి అది మూవ్ అవుతుంది. ఎందుకు? ఏస్థెనోస్ఫియర్ అనేది సాఫ్ట్ మాల్టన్ స్టేజ్ లో ఉంటే ఈ ఏస్థెనోస్ఫియర్ వల్ల లోపల నుండి వచ్చే కన్వెక్షన్ కరెంట్స్ ఈ ఏస్థెనోస్ఫియర్ కి హెల్ప్ చేసి ఆ ప్లేట్స్ అనేటివి డ్రిఫ్ట్ అవుతున్నాయి అనమాట. కాంటినెంట్స్ కాదు, కాంటినెంట్స్ డ్రిఫ్ట్ అవ్వట్లే, ప్లేట్స్ డ్రిఫ్ట్ అవుతున్నాయి, ప్లేట్స్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పేసి, ఈ టెక్టానిక్ ప్లేట్స్ కి ఇంకో నేమ్ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అన్నమాట. ఏం చెప్తుంది? బ్రోకెన్ ఇంటూ సెవెరల్ రిడ్జ్ ప్లేట్స్. ఈ లిథోస్ఫియర్ సెవెరల్ రిజిడ్ ప్లేట్స్ లాగా బ్రోకెన్ అయిందంట. అయ్యో సారీ, నేను రికార్డింగ్ అనే ఉంది. రిజిడ్ ప్లేట్స్ గా బ్రోక్ అయ్యింది. అది సెమీ మాల్టన్ ఏస్థెనోస్ఫియర్ మీద ఫ్లోట్ అవుతుంది, ఓషన్ మీద కాదు. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, కాంటినెంట్స్ కాదు, ఓషన్ మీద కాదు, ఏస్థెనోస్ఫియర్ మీద ఫ్లోట్ అవుతుంది అని చెప్పినారు. నెక్స్ట్, మూవ్స్ డ్యూ టు మ్యాంటిల్ కన్వెక్షన్ కరెంట్స్. మనం కన్వెక్షన్ కరెంట్స్ ఎందుకు చదువుకున్నామో ఇక్కడ లింక్ చేయడానికి. ఇంటరాక్టింగ్ ఎట్ దేర్ బౌండరీస్. ఈ ప్లేట్స్ అనేటివి ఒక దగ్గర డైవర్జెంట్ ఉంటున్నాయి, ఒక దగ్గర కన్వర్జెంట్ ఉంటున్నాయి, కాబట్టి అవి ఇంటరాక్ట్ అయ్యి మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి ప్లేట్ టెక్టానిక్స్ ఇచ్చిండు. రిజిడ్ పుష్, స్లాబ్ పుల్ అంటే మిడ్ ఓషనిక్ రిడ్జెస్ దగ్గర మనకు పుష్ అవుతుంది కదా, డైవర్జెన్స్ వస్తుంది. యూ విల్ సీ డైవర్జెన్స్. ఇక్కడ పుల్ అవుతుంది, స్లాబ్ పుల్. ఇక్కడ ట్రెంచెస్ దగ్గర, సబ్డక్ట్ అయ్యే జోన్ దగ్గర యూ విల్ సీ కన్వర్జెన్స్. క్లియర్? నెక్స్ట్, ఈ ప్లేట్ టెక్టానిక్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ కలుస్తాయి, ఇలా కన్వర్జ్ అవుతాయి. అంటే ఒక ప్లేట్ కిందకి ఇంకో ప్లేట్ వెళ్ళిపోతుంది అన్న, ఒక ప్లేట్ కిందకి ఇంకో ప్లేట్ సబ్డక్ట్ అవుతుంది, సబ్డక్షన్ ఉంటుంది. ఇక్కడనేమో కొత్త క్రస్ట్ ఫామ్ అవుతుంది డైవర్జెన్స్ దగ్గర. అక్కడనేమో క్రస్ట్ అనేది ఏమంటారు, డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ అవుతుంది, అక్కడ డెస్ట్రాయ్ అయిపోతుంది కన్వర్జెంట్ ప్లేట్ దగ్గర. సో మనకు 3 టైప్స్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ యారో మార్క్స్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ కన్వర్జెంట్ ప్లేట్స్, ఇదే అంతా డైవర్జెంట్ ప్లేట్ అన్నమాట. మళ్ళీ కొన్నిటి దగ్గర ట్రాన్స్ఫార్మ్, అంటే అవి అక్కడ ఏం క్రస్ట్ క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు, జస్ట్ దే విల్ మూవ్ లైక్ దిస్, ఏం క్రియేషన్ ఉండదు.
కాకపోతే అక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా చూడరు మీరు, ఎందుకంటే ఏం లోపల నుండి ఏం మ్యాగ్మా బయటికి రాంది, యూ కెనాట్ సీ వాల్కనిక్ ఎరప్షన్స్ కదా. జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయిన దగ్గర ఎర్త్ క్వేక్స్ చూస్తారు, ఎందుకంటే క్రస్ట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ సిస్మిక్ వేవ్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. ఇట్లా మనకి కాంటినెంట్స్ కాకుండా ఇట్లా మనకి డిఫరెంట్ ప్లేట్స్ అనేటివి ఒక 7 మేజర్ ప్లేట్స్ ఇంకా మైనర్ ప్లేట్స్ అనేటివి నేమ్స్ ఇచ్చినారు. ఆ ప్లేట్స్ మనం చదువుకుందాం. కాకపోతే ఫస్ట్ మనం ప్లేట్స్ ఏందో చూసుకుందాం. బౌండరీస్ ఎన్ని బౌండరీస్ ఉన్నాయి? 3. త్రీ టైప్స్ ఆఫ్ బౌండరీస్. దీస్ బౌండరీస్ మీకు బేసిక్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ బౌండరీస్ మనకు మౌంటైన్ ఫార్మేషన్ లో చూస్తాం, మనం ఐలాండ్ ఫార్మేషన్ లో చూస్తాం. నెక్స్ట్ అవన్నిటికి ఈ బౌండరీస్ మీకు క్లారిటీగా ఉంటేనే దెన్ యూ కెన్ ఈజీలీ లర్న్ ఫిజికల్ ఫీచర్స్ అన్నమాట. ఫస్ట్ డైవర్జెంట్ బౌండరీ, నెక్స్ట్ కన్వర్జెంట్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ప్లేట్ 1 ప్లేట్ 2 ఇవి డైవర్జ్ అవుతాయి, దే మూవ్ అవే. ఇక్కడ ఒక కొత్త క్రస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కన్వర్జెంట్ ఏంటంటే దిస్ ఇస్ ప్లేట్ 1 అనుకోండి, ప్లేట్ 2 అనుకోండి, ఈ ప్లేట్ 1 ప్లేట్ 2 కింద సబ్డక్ట్ అవుతుంది. ఇక్కడనేమో ఈ 2 ప్లేట్స్ అనేటివి జస్ట్ దే మూవ్, ఇది ఇట్లా ఇది ఇట్లా, సో నో సబ్డక్షన్, నో క్రియేషన్. నెక్స్ట్ ఇవైతే మేజర్ డైవర్జెంట్ ట్రాన్స్ఫార్మ్ ఈజీ, కానీ కన్వర్జెంట్ ప్లేట్స్ దగ్గర కన్వర్జెంట్ యూ విల్ సీ ఓషన్ కన్వర్జెంట్ ప్లేట్స్ ఉన్నాయి, కాంటినెంట్ ఓషన్ కన్వర్జెంట్ ప్లేట్స్ ఉన్నాయి, మళ్ళా ఓన్లీ కాంటినెంట్ కన్వర్జెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఎందుకంటే వెన్ యూ సీ కాంటినెంట్ కన్వర్జెంట్ ప్లేట్స్ మనం ఇండెప్త్ గా మౌంటైన్స్ లో చదువుకుందాం. ఫస్ట్ అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. కాంటినెంట్ కన్వర్జెంట్ ప్లేట్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు సబ్డక్షన్ అనేది మనకు లోపలికి ఉండదు అనమాట, ఇట్ విల్ కంప్రెస్ టుగెదర్. రెండు కాంటినెంట్స్, ఇప్పుడు ఓషన్ ఫ్లోర్ అనేది థిన్గా ఉంటుంది, కాంటినెంట్ క్రస్ట్ అనేది థిక్గా ఉంటుంది. అక్కడ మనకు ఒక ప్లేట్ సబ్డక్ట్ కావడానికి ఉంటుంది నాన్న, కాకపోతే రెండు థిక్ కాంటినెంట్ ప్లేట్స్ సబ్డక్ట్ అవ్వవు, ఇట్ విల్ కంప్రెస్ అనమాట. మనకి ఎట్లయిపోతుంది అంటే ఇప్పుడు ఇది 2 కాంటినెంట్ ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి రెండు ఒకే దగ్గరకు వచ్చి ఇట్ విల్ కంప్రెస్, ఇట్లా కంప్రెస్ అయిపోయి ల్యాండ్ మాస్ అనేది పైకి వస్తుంది కంప్రెషన్ వచ్చి. బికాస్ ఆఫ్ దిస్ కంప్రెషన్ మనకి హిమాలయాస్ ఫామ్ అయినాయి. మన ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కి సబ్డక్ట్ అయ్యి కొలైడ్ అయినప్పుడు ఇక్కడ అనేది మనకి లోపలకు సబ్డక్ట్ కాలే, ఇలా అయ్యి కంప్రెస్ అయింది. బికాస్ ఆఫ్ దట్ కంప్రెషన్ ఓన్లీ హిమాలయాస్ ఫార్మ్డ్. ఈ ఓషన్ ఇంకా కాంటినెంట్ ఓషన్ కన్వర్జెంట్ బౌండరీస్ దే ఆర్ వెరీ డేంజరస్, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వాల్కనిక్ ఎరప్షన్స్ యూ విల్ సీ ఇక్కడ స్ట్రాంగ్ సబ్డక్షన్ ఉంటుంది. ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్ మీరు చూడరు, ఎందుకంటే ఒక ప్లేట్ లోపలికి వెళ్ళి అది మళ్ళీ మెల్ట్ అయిపోయి అది మ్యాగ్మా లోపల నుండి వస్తుంది అనమాట. ఇక్కడనేమో కంప్రెస్ అయిపోయి మౌంటైన్ లాగా వస్తుంది. సో మనకు అందుకే వాల్కనిక్ ఎరప్షన్స్ లేవు హిమాలయాస్ లో. వెన్ యూ టేక్ మోస్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ యూ విల్ సీ వాల్కనిక్ ఎరప్షన్స్. మన హిమాలయాస్ లో అందుకే లేవు. 2 కాంటినెంట్ ప్లేట్స్ కంప్రెస్ అవ్వడం వల్ల ఫోల్డ్ మౌంటైన్స్, ఇవి ఇట్లా కంప్రెస్ అయినప్పుడు ఇది ఇట్లా ఫోల్డింగ్ అవుతుంది కదా నాన్న, బికాస్ ఆఫ్ దట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓషన్ ఇంకా కాంటినెంట్ కన్వర్జ్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఇది సౌత్ అమెరికన్ ప్లేట్, నాస్కా ప్లేట్ ఏమో ఓషనిక్ ప్లేట్, ఇది ఇక్కడ సబ్డక్ట్ అయినప్పుడు వాల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి మనకి. ఎందుకంటే ఓషన్ ప్లేట్ దీని కిందికి సబ్డక్ట్ అయినప్పుడు మ్యాగ్మా అక్కడ అది మళ్ళీ మ్యాంటిల్లో మ్యాగ్మా రకం వెళ్ళి
దెన్ యూ విల్ సీ వాల్కనిక్ మౌంటైన్స్ అనమాట. ఇక్కడ మీరు ఆండిస్, అందుకే మౌంటైన్స్ డిఫర్ అవుతాయి. అవి కూడా ఫోల్డ్ మౌంటైన్సే, హిమాలయస్ కూడా ఫోల్డ్ మౌంటైన్సే. కాకపోతే ఓషన్ కాంటినెంట్ బౌండరీస్ యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు అనమాట. వాల్కనిక్ ఎరప్షన్స్, ఎర్త్ క్వేక్స్ మీరు ఎక్కువ అక్కడ చూస్తారు. కాంటినెంట్ దగ్గరనేమో ఎక్కువ ఎర్త్ క్వేక్స్ వస్తాయి, బికాస్ కంప్రెస్ అయి వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అయితే చూస్తున్నారు కదా, నో వాల్కనిక్ ఎరప్షన్స్, ఓన్లీ you will see earthquakes. Clear? నెక్స్ట్ మనం మేజర్ ప్లేట్స్ చూసుకుందాము. అంటార్క్టిక్ ప్లేట్ సరౌండింగ్ ఓషన్ హియర్. నెక్స్ట్ నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్. ఇలా గీతలుగా ఉందేమో డైవర్జెంట్ నాన్న, ఈ ఆరోస్ ఉందేమో కన్వర్జెంట్ అన్నమాట. అక్కడ ప్లేట్స్ సబ్డక్ట్ అవుతాయి, ఇక్కడనేమో డైవర్జ్ అవుతాయి. ఇగో ఇది కూడా డైవర్జెంట్ ప్లేట్. ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ చిన్న కన్వర్జెంట్. పెసిఫిక్ ప్లేట్, ఇంకా ఇండో ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ ప్లేట్, ఆఫ్రికా విత్ సి ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఐ విల్ ప్రొవైడ్ దిస్ ఇన్ పీడిఎఫ్, ఓకేనా? మేజర్ ప్లేట్స్ నేను మెటీరియల్ చేస్తున్నాను, ఆ మెటీరియల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది మీరు ఒక 2-3 డేస్లో నేను ఐ విల్ గివ్ చాప్టర్ వైజ్ మెటీరియల్, ఓకేనా? శ్రీరామ్ ఇంకా సాయి చరణ్. ఇవి కూడా మైనర్ ప్లేట్స్ కూడా, కోకోస్ ప్లేట్, నాస్కా ప్లేట్, ఇవి ఏ ప్లేట్స్ కి మధ్యలో ఉన్నాయి కూడా మీరు చూసుకోవాలి. బేసిక్ గా యూ హ్యావ్ టు రిమెంబర్ ద మ్యాప్. ఇప్పుడు ఇది కోకోస్ ప్లేట్, నాస్కా ప్లేట్, మీరు మ్యాప్ సరిగ్గా గుర్తు పెట్టుకుంటే. చిన్న ప్లేట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది యూపీఎస్సీ, ఎందుకంటే మేజర్ ప్లేట్స్ ఎవ్రీ వన్ విల్ రిమెంబర్. ఈ మైనర్ ప్లేట్స్ బికాస్ ఆఫ్ ద నేమ్స్, కొంతమంది దేనికి మధ్యలో ఉంది కూడా దే విల్ గెట్ కన్ఫ్యూజ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యాపింగ్ క్వశ్చన్ అడగొచ్చు. ఇప్పుడు అరేబియన్ ప్లేట్, సౌదీ అరేబియా ల్యాండ్ మాస్ మొత్తం అరేబియన్ ప్లేట్ కిందకి వస్తుంది. ఫిలిపైన్ ప్లేట్ బిట్వీన్ ఏషియాటిక్ ఇంకా పెసిఫిక్ ప్లేట్ కి మధ్యలో ఉంది. నెక్స్ట్ క్యారోలిన్, అట్లా అన్ని ఇవన్నీ మీరు నేమ్స్, ఇట్లాంటివి అయితే మనకి కాన్సెప్ట్ ఏమి ఉండదు కాబట్టి నేమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి అన్ని మాట్లాడుకున్నాం మేడం, మరి ఇండియన్ ప్లేట్ మూవ్మెంట్ వద్దా మనకి? ఇండియన్ ప్లేట్ మూవ్మెంట్, మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చదువుకున్నప్పుడు ఇండియా గోండ్వానా ల్యాండ్ మాస్, గోండ్వానా పార్ట్ లో ఉండే. అక్కడ నుండి ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ ప్లేట్ ఇక్కడ వరకు వచ్చే జర్నీ మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు it started around 200 million years ago. When you see this map, కంప్లీట్ గా సదర్న్ హెమిస్ఫియర్ లో ఉండే ఇండియన్ ల్యాండ్ మాస్ అన్నమాట. అది ఇలా డ్రిఫ్ట్ అయింది. సో వెన్ ఇట్ ఈస్ డ్రిఫ్టింగ్, ఇండియన్ ప్లేట్ డ్రిఫ్ట్ అయినట్టు ఏది అంత ఫాస్ట్ గా, అప్రాక్సిమేట్లీ 15 to 20 సెంటీమీటర్స్ పర్ ఇయర్ అంత ఫాస్ట్ గా డ్రిఫ్ట్ అయింది అనమాట. ఎందుకంటే వెన్ యూ టేక్ ఇండియన్ ప్లేట్, అది ల్యాండ్ మాస్ తక్కువ ఉంది, ఎందుకంటే రెసిస్టెన్స్ ల్యాండ్ తక్కువ ఉంది, మళ్ళా కింద నుండి డైవర్జెంట్ ఉంది, పై నుండి కన్వర్జెంట్ ఉంది. సో అక్కడ నుండి మనకు పుష్ అవుతుంది, ఇక్కడ నుండి పుల్ అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఇండియన్ ప్లేట్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు, అరౌండ్ 55 to 60 మిలియన్స్ దగ్గర మనకు ఒక మేజర్ ఈవెంట్ జరిగింది. ఏమైందంటే డెక్కన్ ట్రాప్స్ బాగా డెక్కన్ ట్రాప్స్ ఫార్మేషన్ బికాస్ ఆఫ్ బెసాల్టిక్ రాక్ ఫార్మేషన్ అయింది. అదేంటి ఏమంటారు మనకు, వాల్కనిక్ ఎరప్షన్, బెసాల్ట్ ఫార్మేషన్, చాలా చిన్న స్లోప్ తోని వాల్కనిక్ ఎరప్షన్స్ అయ్యి
మనకి ఇక్కడ డెక్కన్ ఫార్మేషన్ అయిందనమాట అరౌండ్ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు 55 to 60 మిలియన్ ఇయర్స్ అగో. దాని తర్వాత పైకి వెళ్తుంటే వెన్ ఇట్ కొలైడెడ్ విత్ యురేషియన్ ప్లేట్, ఇక్కడ యురేషియన్ ప్లేట్ తోని కొలైడ్ అయినప్పుడు మనకి టచ్ అయింది. టచ్ అయినాక ఈ 2 ప్లేట్స్ అనేటివి కన్వర్జెంట్ ప్లేట్స్ కదా, డైవర్జెంట్ కాదు కదా. దగ్గరకు వచ్చినప్పుడు దే స్టార్టెడ్ కంప్రెసింగ్. ల్యాండ్ అనేది కంప్రెస్ అయిపోయింది. ల్యాండ్ అనేది కంప్రెస్ అయినప్పుడు దే స్టార్టెడ్ ఫార్మింగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఆ ఫోల్డ్ మౌంటైన్స్ మనం ఇప్పుడు హిమాలయాస్ అంటాం. ఇంకా సబ్డక్షన్ అవుతుంది, ఇంకా అందుకే మనకి హిమాలయాస్ అనేది పెరుగుతుంది అని రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ న్యూస్ కదా. అప్రాక్సిమేట్లీ 1 to 2 సెంటీమీటర్స్ పర్ ఇయర్ ఇంకా మనకి ఫోల్డ్ మౌంటైన్స్ పెరుగుతాయి. ఫోల్డ్ మౌంటైన్స్ అందుకే హైయెస్ట్ పీక్స్ మనం ఫోల్డ్ మౌంటైన్స్ లోనే చూస్తాం రా, కంటిన్యూస్ కంప్రెషన్ చూస్తాం కాబట్టి ఫోల్డ్ మౌంటైన్స్ లో హైయెస్ట్ పీక్స్ కనిపిస్తాయి. ఈవెన్ ఇన్ హిమాలయాస్ వీఆర్ హ్యావింగ్ హైయెస్ట్ పీక్ కదా, వరల్డ్స్ హైయెస్ట్ పీక్. అట్లా హిమాలయాస్ ఫామ్ అయినాయి. సో అరౌండ్ 180 to 120 బ్రేకప్ అయిపోయింది గోండ్వానా నుండి, ల్యాండ్ మాస్ బ్రేక్ అయింది. సో అక్కడ నుండి ఇట్ స్టార్టెడ్ మూవింగ్ నార్త్. Deccan Tracts formation when it is close to equator around 60 million years ago. Next, approximately 45 to 50 million years ago. See, MYA means million years ago, okay? It's a shortcut I'm writing. Collision with Eurasian plate. Next, did you remember Tethys? లారేషియాకి గోండ్వానాకి మధ్య అక్కడ తెతిసి ప్లేట్ మొత్తం సబ్డక్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు హిమాలయ మన ఇండియన్ ప్లేట్ పైన దట్ సీ వాజ్ దేర్. అప్పుడు ఆ సీ అనేది మొత్తం సబ్డక్ట్ అయిపోయింది ఈ కొలిజన్ అయ్యే లోపు. ఇప్పుడు ఈ టైంలోనే తెతిసి సబ్డక్టెడ్. యురేషియన్ ప్లేట్ పైన మనకి యూరోప్ ఇంకా ఏషియా ఉన్న ప్లేట్ వి విల్ కాల్ ఇట్ అస్ యురేషియన్ ప్లేట్ నాన్న. ఆ యురేషియన్ ప్లేట్ తోనే మన ఇండియన్ ప్లేట్ పోయి కొలైడ్ అయింది అనమాట. అప్పుడే మనకి ఈ టైంలోనే హిమాలయాస్ మౌంటైన్ ఫార్మేషన్ ఆరిజిన్ ఫామ్ అయింది. హిమాలయాస్ ఫార్మేషన్ స్టార్టెడ్. Around 40. Clear? Indian plate movement. Subducted అంటే లోపలికి వెళ్ళిపోయింది అన్న. ఓకే, ఈ తెతిసి అనేది లోపల సబ్డక్ట్ అయిపోయింది ఈ 2 ప్లేట్స్ మధ్యలో. నెక్స్ట్, ఈ 2 ప్లేట్స్ మధ్య మన ఇండియన్ ప్లేట్ చుట్టూ ప్లేట్ బౌండరీస్ ఎక్స్క్యూజ్ మీ, ప్లేట్ బౌండరీస్ ఏమేమి ఉన్నాయో ఇచ్చినారు. ఇండియా యురేషియన్ కన్వర్జెంట్ ప్లేట్ అక్కడ. ఇండియా బర్మన్ ప్లేట్ ఏమో అది కూడా ఓషన్ కాంటినెంట్ కన్వర్జెంట్ ప్లేట్ ఇక్కడ సైడ్. ఓకే, ఇదంతా కన్వర్జెంటే, ఇక్కడ కూడా కన్వర్జెంటే. నెక్స్ట్, ఇండియన్ అరేబియన్ ప్లేట్ డైవర్జెంట్, మిడ్ ఓషనిక్ రీజన్ నుండి వచ్చేది అది. ఓకే, నేను నేను స్పెసిఫై చేస్తాను డైవర్జెంట్ అనేది, నేను మీకు క్లియర్గా ఇస్తాను, వేరే మ్యాప్ ఇస్తాను లేకపోతే. ఇండియన్ అరబిక్ ప్లేట్ ఏమో డైవర్జెంట్ ఇక్కడ,
ఇండియన్ ఆఫ్రికన్ ప్లేట్ కూడా డైవర్జెంట్. సి వెస్ట్ సైడ్ ఉన్నవన్నీ డైవర్జెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ కన్వర్జెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ కన్వర్జెంట్ కాబట్టే మనకి నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళింది. ఇక్కడికి వచ్చినాక ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ కన్వర్జెంట్ కాబట్టే మనకి హిమాలయాస్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ సైడ్ ఇలా ఉన్నవన్నీ వెస్ట్ సైడ్ లో ఉన్నవన్నీ డైవర్జెంట్ కాబట్టి ఇండియాని నార్త్ ఈస్ట్ సైడ్ పుష్ చేస్తున్నాయి అన్నమాట. క్లియర్? ఇండియన్ ఆస్ట్రేలియన్ ప్లేట్ డిఫ్యూజ్, ఇట్స్ ఎ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. ఇండియన్ ప్లేట్ మూమెంట్ క్లియర్? ఇక్కడతో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంటినెంట్స్ ఇంకా ఓషన్స్ అయిపోయింది. ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయినాయి బికాస్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. ఆ లిథోస్పియరిక్ ప్లేట్స్ అనేటివి మూవ్ అవ్వడం వల్ల మనకి కాంటినెంట్స్ జరగడం కనిపిస్తుంది, కానీ కాంటినెంట్స్ కాదు, ప్లేట్స్ జరుగుతున్నాయి ఆన్ ఏస్థెనోస్పియర్. క్లియర్? ఎనీ డౌట్స్? సాయి చరణ్, శ్రీరామ్? రాక్ ఫార్మేషన్ కంటే ముందు ఫస్ట్ ఒక 2 పీవైక్యూస్ చూద్దాం. మనం నిన్న 2-3 పీవైక్యూస్ వదిలేసినాం కదా ఇందులోవి. ఇవంతా చూసి మేడం ఏమేమో తెచ్చేసినారు, ఇంత కంటెంట్ ఉందని అనుకోకండి. నెక్స్ట్, ప్లేట్ మూవ్మెంట్ అండ్ హిమాలయాస్, ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి ఇచ్చినారు. నౌ ఆన్సర్ చేయాలి మీరే. కన్వర్జెన్స్ ఆఫ్ 2 ఓషనిక్ ప్లేట్స్, కన్వర్జెన్స్ ఆఫ్ 2 కాంటినెంటల్ ప్లేట్స్, డైవర్జెన్స్ ఆఫ్ 2 ఓషనిక్ ప్లేట్స్ ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ మూమెంట్. జస్ట్ ఇప్పుడే చెప్పండి, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, సింపుల్ గా కన్వర్జెంటా డైవర్జెన్సా? కన్వర్జెన్స్. ఓకే ఓకే, ఒక ఆప్షన్ 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో కన్వర్జెన్స్, ఇంకా కన్వర్జెన్స్ 2 ఆప్షన్స్ లో బి అని చెప్పేసి శ్రీరామ్ అంటున్నా. ఈజీగా గుర్తుపెట్టుకొచ్చున్నారా? నో, ఓషనిక్ ప్లేట్ ఎక్కడుంది మనకి హిమాలయాస్ దగ్గర? హిమాలయస్ అనేది నార్త్ లో ఉంది కదా. కాంటినెంటల్ ప్లేట్స్. బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. గుడ్. అయ్యో, ఒకటే క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ కాపీ చేసుకొని రాయండి. రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ కల్లా ప్లీజ్ సెండ్. డిస్కస్ హౌ ద చేంజెస్ ఇన్ షేప్ అండ్ సైజెస్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్ బేసిస్ ఆఫ్ planet take place due to tectonic movements of crustal masses. రికార్డింగ్ లో చూసుకుంటారా? సెండ్ ఇట్ ఇన్ వాట్సాప్, వాట్సాప్ గ్రూప్. ఇవాళ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ చూసుకుందాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 10 countries passes through 10 countries, 3 continents, 3 water bodies: Atlantic Ocean, Indian Ocean and Pacific Ocean. నెక్స్ట్, సౌత్ అమెరికాలో 4: చిలీ, పారాగ్వే, అర్జెంటీనా అండ్ బ్రెజిల్. ఇది మీకు నార్మల్ గా మ్యాప్ నేను పీడిఎఫ్ లో చేసి, కాకపోతే డెఫినెట్లీ మీరు ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు అని. నార్త్ లో ఉన్న ఏదన్నా ఆఫ్రికన్ కంట్రీ ఇస్తే యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్, ఓకే అక్కడ నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వెళ్ళదు అని. ఇప్పుడు కూడా సంథింగ్ ఇక్కడ ఏదైనా ఈక్వేడర్ అలా ఇచ్చినప్పుడు నో ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అక్కడ నుండి వెళ్ళదని యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మదగాస్కర్, మోజం, బోట్స్వానా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా. రాక్స్ వెరీ ఇంపార్టెంట్. మనం రాక్ ఫార్మేషన్ చూసుకున్నాక మినరల్ ఫార్మేషన్ ఏమో మనం మినరల్ రిసోర్సెస్ చదివేటప్పుడు అది కంటిన్యూ చేద్దాము. మినరల్స్ కాకపోతే మనకు మినరల్ రిసోర్సెస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం మినరల్స్ గురించి చదువుకుంటే ఈజీలీ వీ కెన్ ఇంటర్లింక్.
మనకు మెయిన్ గా రాక్స్, క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ కదా నాన్న. మనకి 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి: ఇగ్నియస్, sedimentary rocks and metamorphic rocks. ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ గురించి చూసుకుందాం మనం. వాట్ నాన్న? మెటమార్ఫిక్ రాక్స్. Three types of rocks present on earth. Crust main ga. Crust is composed of rocks. Minerals are found in the rocks. Manam minerals next చూసుకుందాం. First, igneous rocks, sedimentary and metamorphic. These are the primary rocks. ఈ igneous rocks ఎలా ఫామ్ అవుతాయంటే, మ్యాగ్మా అనేది మనకి సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు అది సాలిడిఫై అవుతుంది కదా నాన్న. సాలిడిఫై అయినప్పుడు ఫామ్ అయిన రాక్ మనకి ఇగ్నియస్ రాక్, ప్రైమరీ రాక్ అన్నమాట. అయితే మ్యాగ్మా అనేది మనకి ఒక్కొక్కసారి ఇన్నర్ సర్ఫేస్ లో కూడా సాలిడిఫై అయిపోతుంది. బయట సాలిడిఫై అయిపోయేదాన్ని మనం ఎక్స్ట్రూసివ్ రాక్స్ అంటాం. లోపల ఇంట్రూసివ్ అంటాం. రాసుకుంటున్నాం. ప్లేస్ ఆఫ్ కూలింగ్, ఇది బేస్డ్ ఆన్ కూలింగ్ అన్నమాట. ఇప్పుడు లోపల కూల్ అయితే ఇన్సైడ్, ఇది ఆన్ సర్ఫేస్. ఎక్స్క్లూజివ్, ఇంట్రూసివ్. క్యారెక్టర్స్ కూడా ఇక్కడ రాసేస్తాను చెప్పడానికి ఈజీ. రఫ్ గా మీరు నోట్స్ చేసుకోకపోయినా, బట్ వెన్ ఐఎమ్ టీచింగ్ మీరు రాస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ ఉంటుంది. మీరు రఫ్ పేపర్స్ పెట్టుకోండి, ఈవెన్ ఇట్ ఈస్ నోట్స్, మీరు ఒకటి పెట్టేసుకొని చేసేసుకోండి. జస్ట్ రాసండి, ఎందుకంటే వెన్ యూ రైట్ మీకు బాగా గుర్తుంటుంది. ఈ రాక్ లో ఫాజిల్స్ ఉండవు, ఎందుకంటే ప్రైమర్లీ మ్యాగ్మా నుండి చల్లగా అవ్వడం వల్ల వచ్చిన రాక్స్ కాబట్టి నో ఫాజిల్స్, డైరెక్ట్ ప్రైమరీ రాక్స్. ఇంకా క్రిస్టలైన్ మెరుస్తాయి అన్నమాట. క్రిస్టలైన్ టెక్స్చర్, నో లేయర్స్, యూ డోంట్ సీ ఎనీ లేయర్. ఎక్స్ట్రూజివ్ ఫామ్ లో అవి సర్ఫేస్ మీద ఫామ్ అయినప్పుడు ఫాస్ట్ కూలింగ్ అవుతుంది అన్న. ఇంట్రూజివ్ లో ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే మనకు అట్మాస్ఫియర్ తో రియాక్ట్ కాదు కాబట్టి ఇంట్రూజివ్ లో స్లో కూలింగ్ ఉంటుంది, ఎక్స్ట్రూజివ్ లో ఫాస్ట్ కూలింగ్ ఉంటుంది. అండ్ హై కూలింగ్ కాదు నాన్న, ఫాస్ట్ కూలింగ్. ఫాస్ట్ గా తొందరగా మనకి ఇది అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫాస్ట్ కూలింగ్ ఇంట్రూసివ్ లో మోస్ట్లీ యూ విల్ సీ గ్రానైట్, గ్యాబ్రో. ఫాస్ట్ ఇంట్రూసివ్ లో, ఎక్స్ట్రూసివ్ లోనేమో బెసాల్ట్ రాక్స్ అవి చూస్తారు. ఇంకా అదర్ రాక్స్ ఆల్సో యూ విల్ సీ వాల్కానిక్ బ్రేషియా. సారీ igneous rocks, primary rocks, no fossils, no layer.
హార్డ్ ఇంకా హోమోజీనియస్, మోస్ట్ ఆఫ్ సింగిల్ రాక్ ఉంటుంది, హోమోజీనియస్ ఉంటుంది, హార్డ్ అండ్ క్రిస్టలైన్ టెక్స్చర్ మెరుస్తుంటుంది అనమాట. క్లియర్ ఇగ్నియస్ రాక్స్ మ్యాగ్మా వల్ల ఫామ్ అవుతుంది, మ్యాగ్మా కూలింగ్ వల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ ఏమవుతుందంటే ఈ ప్రైమరీ రాక్స్ వెన్ వెదరింగ్ అయినప్పుడు ఎక్సోజనస్ ప్రాసెస్ వల్ల ఫోర్సెస్ వల్ల వెదరింగ్ అయినప్పుడు దే విల్ బ్రేక్ అయిపోయినాక అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఒక దగ్గర డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయినాక ఇట్ విల్ ఫార్మ్ లేయర్స్ లాగా ఇంకో రాక్ ఫామ్ అవుతుంది అనమాట. అది సెడిమెంటరీ రాక్. సెడిమెంట్స్ నుండి సెడిమెంటరీ రాక్స్, ఈ సెడిమెంట్స్ అన్ని డిపాజిట్ అయ్యి సెడిమెంటరీ రాక్ ఫామ్ అవుతుంది. ఇది లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఏమవుతుందంటే చిన్న చిన్న శాండ్, ఇప్పుడు శాండ్ నుండి శాండ్ స్టోన్ ఎలా అవుతుందంటే ఇప్పుడు శాండ్ పార్టికల్స్ అనేటివి వెదరింగ్ అయ్యి ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఒక దగ్గర ఒక ప్లేస్ లో డిపాజిట్ అయినాయి అన్న. డిపోజిషన్ అయింది. ఇక్కడ డిపోజిషన్ అయినాక ఈ శాండ్ పార్టికల్స్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యి లేయర్స్ ఫామ్ అయినాక ప్రెషర్ ఎక్కువ అయిపోయి దే విల్ కంపాక్ట్ అనమాట. ఈ కంప్రెషన్ అయినప్పుడు ఎయిర్ ఇంకా వాటర్ ఇట్ విల్ గో అవే. అవి అనేది పోర్స్ దగ్గరకు అయిపోయి సాలిడిఫై అయిపోయి కంపాక్షన్ అయిపోయి రాక్ లాగా ఫామ్ అవుతుంది. శాండ్ నుండి శాండ్ స్టోన్ రాక్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే మనం లిథిఫికేషన్ అంటాం. అర్థమైందా? వెన్ యూ టేక్ ఎ స్పంజ్, ఇప్పుడు స్పంజ్ శాండ్ పార్టికల్స్ అనుకోండి, ఈ స్పంజ్ మీద ఇంకో లేయర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు స్పంజ్ లో వాటర్ ఇంకా పోర్స్ ఉన్నాయి, ఎయిర్ ఉంది, స్పేస్ ఆక్యుపై ఉంది. ఇది హార్డ్ మెటీరియల్ కాదు ఇప్పుడు. సో దీని మీద ఇప్పుడు ఈ స్పంజ్ మీద మనము ఇంకా ప్రెషర్ పెట్టినప్పుడు ఇంకో లేయర్ ఫామ్ అయినప్పుడు తగ్గిపోయి ఏమవుతుంది, పోర్స్ అనేటివి మొత్తం ప్యాక్ అయిపోయి ఇందులో ఉన్న వాటర్ ఇంకా ఎయిర్ స్క్వీజ్ అవుట్ అయిపోతుంది. అప్పుడు అది హార్డ్గా అయిపోయి మనకి రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా? బయటికి వచ్చినప్పుడు ఇందులో ఫాజిల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి నాన్న. ఇప్పుడు లేయర్స్ గా ఫామ్ అవుతాయా? లేయర్స్ గా ఫామ్ అయినప్పుడు వెదరింగ్ అయినప్పుడు ఫాజిల్ ఎలిమెంట్స్ అంటే మనకి బయో ఎలిమెంట్స్ కూడా, మనకి ఈ ట్రీ ఎలిమెంట్స్, యానిమల్ ఎలిమెంట్స్, ఫాజిల్స్ వల్ల కూడా ఫాజిల్ ఎలిమెంట్స్ కూడా చూస్తాం. ఫాజిల్స్ కూడా ఉంటాయి, వెదరింగ్ అవి కూడా అవుతాయి. ఇదేమో జస్ట్ పైకి వచ్చి రాక్ ఫామ్ అయిపోయింది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ అయిపోతూ డిపోజిషన్ అయ్యేటప్పుడు ఈవెన్ ఫాజిల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సెడిమెంటరీ రాక్స్ లో మెయిన్ థింగ్ ఫాజిల్స్ అక్కడ. ఫాజిల్ ఫ్యూయల్స్, coal is the biggest example of sedimentary rock. ఈ కంపాక్షన్ కి ఆ స్క్వీజ్ అవుట్ ఎయిర్ ఇంకా వాటర్ ని స్క్వీజ్ అవుట్ అవ్వడాన్ని మనం లిథిఫికేషన్ అంటాము. ఓకే, త్రూ లిథిఫికేషన్ సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ రాసేస్తాను. See, we are having types of sedimentary rocks. First one, mechanically formed. Next, organic, inorganic, or because of chemical activity you can say
కాల్స్టిక్ రాక్స్ అనదర్ నేమ్ ఫర్ మెకానికలీ ఫార్మ్డ్, ఫిజికల్ ఫీచర్స్ చేంజ్ అవుతాయి, నో కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు ఒక రాక్ ఉంది, అది వెదరింగ్ వల్ల బ్రేక్ అయిపోయి దాని ఫిజికల్ ఫీచర్స్ చేంజ్ అయ్యి ఇంకో రాక్ నుండి ఫామ్ అవుతుంది, కానీ ఇట్ నో కెమికల్ రియాక్షన్. ఇక్కడ ఏం కెమికల్ రియాక్షన్ అవ్వదు అనమాట. ఓల్డర్ రాక్స్ వెదరింగ్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేటివి మెకానికల్ రాక్స్. ఓల్డర్ రాక్స్ నుండి అవి బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకో న్యూ రాక్స్ ఫామ్ అవుతాయి, కాకపోతే కెమికల్ కంపోజిషన్ సేమ్ ఉంటుంది, నో కెమికల్ రియాక్షన్ ఇన్ ద మెకానికలీ ఫార్మ్డ్ రాక్స్. వీటిని మనం క్లాస్టిక్ రాక్స్ అని కూడా అంటాము. కాగ్లోమెరేట్, లైమ్స్టోన్, ఇది సిల్ట్. లాస్ అనేది సిల్ట్, వీక్ గా ఉన్న సిల్ట్ విండ్ నుండి బ్లో అయి ఫామ్ అయిన దాన్ని మనం లాస్ అంటాం. కాగ్లోమెరేట్, లైమ్ స్టోన్, ఇంకా శాండ్ స్టోన్, ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్గానిక్. ఎగ్జాంపుల్స్ ఇవి. LOESS, లాస్. ప్రొనౌన్సియేషన్ డిఫర్, కాకపోతే అది సిల్ట్ నుండి ఫామ్ అయిన రాక్, కొంచెం వీక్ గా ఉంటుంది, విండ్ నుండి బ్లో అవ్వడం వల్ల ఫామ్ అయింది, కొంచెం వీక్ పోర్షన్స్ ఆఫ్ సిల్ట్, దాన్ని మనం లాస్ అంటాం. ఇక్కడ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్ కాంపోజిషన్. సి కోరల్ రీఫ్స్, మనకి కోరల్ రీఫ్ షెల్స్ లో, స్కెలిటన్స్ లో, మళ్ళీ స్కెలిటన్స్ లో యూ విల్ హ్యావ్ కాల్షియం కార్బోనేట్, CaCO3. ఆ CaCO3 మనకి లోపలికి అబ్జార్బ్ అయినప్పుడు, వాటర్ నుండి అబ్జర్వ్ అయినప్పుడు యూ విల్ గెట్ లైమ్ స్టోన్. అంటే ఆర్గానిక్ అంటే బయో రిమైన్స్ వల్ల ఫామ్ అయిన టైప్ మనకి ఆర్గానిక్ టైప్ అనమాట. ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్. వెన్ యూ టేక్ లైమ్ స్టోన్ యూ విల్ సీ లైమ్ స్టోన్ ఇన్ 3 టైప్స్. అది మెకానికల్ గా ఫామ్ అవుతుంది, ఆర్గానిక్ గా ఫామ్ అవుతుంది, ఇన్ఆర్గానిక్ గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ లో ఎలా ఫామ్ అవుతుందంటే, ఓషన్ బేస్ లో కాల్షియం కార్బోనేట్ షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ బరియల్ అయినప్పుడు అవి ఆ బరియల్ అయినాక అక్కడ కంప్రెషన్ అవిటి వల్ల లైమ్ స్టోన్ కి ఫామ్ అవుతాయి, సెడిమెంటరీ రాక్స్ గా ఫామ్ అవుతాయి కాల్షియం కార్బోనేట్ నుండి. సేమ్ ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ కూడా బికాస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఓన్లీ. అంటే ఇక్కడ ఏమైపోతుంది తెలుసా నాన్న, ఇప్పుడు ఇది ఒక రాక్ ఉంది, ఇక్కడ ఇందులో నుండి మినరల్స్ ఏదైనా కెమికల్స్ ప్రెసిపిటేట్ అయినప్పుడు, ఎవాపరేట్ అయినప్పుడు ఇందులో కెమికల్ రియాక్షన్ వస్తుంది. కెమికల్ రియాక్షన్ అయినప్పుడు సమ్ మినరల్స్ దే విల్ ప్రెసిపిటేట్ అనమాట. ప్రెసిపిటేట్ అయినప్పుడు సమ్ అదర్ రాక్ విల్ ఫామ్ కదా, అట్లా కెమికల్ రియాక్షన్ వల్ల ఫామ్ అయిన రాక్స్ we will call it as inorganic rocks. ఇక్కడనేమో బయో రిమైన్స్ తోని ఫామ్ అయిన రాక్స్ ఆర్గానిక్ గా. ఇక్కడ కెమికల్ ప్రెసిపిటేషన్ ఆఫ్ మినరల్స్ అవుతుంది, ఆ ప్రెసిపిటేషన్ ఆఫ్ మినరల్స్ వల్ల యూ విల్ సీ వన్ మోర్ రాక్ ఫామ్, సెడిమెంటరీ టైప్, కెమికల్ రియాక్షన్ ఉంటుంది. బయో రిమైన్స్ అంటే ఫాజిల్ రిమైన్స్. అయితే లైమ్ స్టోన్ ఎందుకు తీసుకున్నానంటే, లైమ్ స్టోన్ మేడం మెకానికల్ లో ఉంది, ఆర్గానిక్ లో ఉంది, ఇన్ఆర్గానిక్ లో 3 ఎగ్జాంపుల్స్ లో లైమ్ స్టోన్ ఉంది, ఎందుకు అంటారని చెప్పేసి. సో లైమ్ స్టోన్ అనేది ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ లో స్టాలెక్టైస్ అని మనము కేవ్ ల్యాండ్ ఫార్మ్స్ లో చదివేటప్పుడు చూసుకుంటాం అనమాట. బికాస్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ అవి ఫామ్ అవుతాయి, కెమికల్ రియాక్షన్ ఇన్ లైమ్ స్టోన్ రాక్. ఐ థింక్ సాయి చరణ్ చదివే ఉంటాడు. ఎస్ సాయి చరణ్, కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ చదివావా?
క్లాస్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళిపోయాడు. Caste landforms, did you read? Sai Charan. Formed due to chemical precipitation, not physical breakdown. ఇక్కడ ఫిజికల్ బ్రేక్ డౌన్ చూస్తాము, ఇక్కడ నో ఫిజికల్ బ్రేక్ డౌన్. కెమికల్స్ ప్రెసిపిటేట్ అవ్వడం వల్ల, ఎవాపరేట్ అవ్వడం వల్ల యూ విల్ సీ వన్ మోర్ రాక్. Chert, limestone, potash, etc. ఎక్కడన్నా చర్ట్, CHERT. పొటాష్. రాసుకున్నాం. నెక్స్ట్ ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే it will present in layered form. You will see fossils, సాఫ్ట్ ఇంకా పోరస్ ఉంటాయి. చాక్ ఎగ్జాంపుల్ యూ కెన్ రిమెంబర్. సెడిమెంటరీ టైప్స్. Sedimentary rocks types, 3 types: mechanically formed, organic and inorganic. ఈ రాక్స్ సాఫ్ట్ ఇంకా పోరస్ ఉంటాయి, నాన్ క్రిస్టలైన్. నాన్ క్రిస్టలైన్ టెక్స్చర్ ఉంటుంది. మనం ఇగ్నియస్ రాక్స్ తీసుకుంటే క్రిస్టలైన్, హార్డ్, ఇంకా నో ఫాజిల్స్, నో లేయర్స్. ఇక్కడనేమో జస్ట్ ఆపోజిట్. యూ విల్ సీ లేయర్స్, ఫాజిల్స్, సాఫ్ట్ ఇంకా పోరస్. యూ కెన్ రిమెంబర్ చాక్ అనేది సెడిమెంటరీలో. అట్లా చాక్ తోనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పోరస్, వాటర్ తొందరగా అబ్జర్వ్ అవుతుంది కదా. ఈవెన్ వెన్ యూ టేక్ కోల్ ఆల్సో ఇట్ ఈస్ సాఫ్ట్, నాన్ క్రిస్టలైన్. అదేం షైన్ అవ్వదు. చాక్ ఏమైనా షైన్ అవుతుందన్నా. పోరస్ అంటే వాటర్ అబ్జర్వ్ ఉంటుంది. క్లియర్? ఇక్కడ వరకు ఓకేనా?